సికింద్రాబాద్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు. గణేష్ టెంపుల్ నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్గా ప్రభాకర్ యాదవ్తో పాటు సభ్యులుగా నరేంద్ర యాదవ్ చేయగా 10 మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. దానికి నేను పూర్తి స్థాయిలో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈ పక్కకున్న రైల్వే స్టేషన్లు కూడా మాట్లాడి వాళ్ళకి పార్కింగ్ ఇప్పిస్తాడు చూస్తాను. కాంగ్రెస్ పార్టీ మీకు ఈ అవకాశం ఇచ్చింది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి సేవలు అందిస్తారు. మిమ్మల్ని గుర్తించి మీ పేర్లను కూడా అధిష్టానాన్ని పంపిస్తే అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి మీరు మీద నమ్మకం పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు, మన ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు, అదే కాకుండా ఎండోన్మెంట్ మినిస్టర్ అయిన కొండ సురేఖ గారి ఆశీర్వాదంతో అందరికన్నా ఎక్కువ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మీకు ఈ పదవి రావడం, మీరు మంచి పని చేస్తే మీ కుటుంబాలకు మంచి పేరు వస్తుంది, పార్టీకి పేరు వస్తుంది, ఇప్పించినందుకు నాకు పేరు వస్తుంది. కాబట్టి అందరి పేరు నిలిచే విధంగా మీరందరూ ఆలయానికి అవసరమైనది ప్రతి ఒక్కటి మీరు డెవలప్మెంట్ చేయాలని, అత్యధిక శాతం టైం ఇవ్వాలని, ఏదో పదవి తీసుకొని ఇంట్లో ఉంటే డెవలప్మెంట్ కాదు. మీరు ఈ టెంపుల్స్కి రెగ్యులర్ వస్తాడు చూసి ఈ రెగ్యులర్తో పాటు ఇక్కడ చాలామంది అర్చకులు సీనియర్స్ ఉన్నారు. సీనియర్ అయిన బద్రి యాదవ్ అని ఉన్నారు, ముప్పడి గోపాల్ అని ఉన్నారు, మిగతా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. నాగేందర్ యాదవ్ గారు, రేపాల వెంకటేష్ అన్నగారు ఉన్నారు. వాళ్ళందరిది సహాయ సహకారాలు తీసుకొని మీరు ఆలయాన్ని డెవలప్మెంట్ చేయాలని నేను కూడా రెగ్యులర్గా వస్తా అని మాటిస్తూ, మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం నుంచైనా తీసుకొస్తా, వీలైతే నా సొంత నిధులైనా కూడా ఇస్తా. కాబట్టి మీరు వచ్చిన తర్వాత చేంజ్ అనేది